హలో, నిన్నేమని పిలవాలి? నీ పేరేంటి? విక్రమ్. హోయ్, నీతో మాట్లాడడానికి కాల్ చేయాలంటే నీ నెంబర్ ఏంటి? ఏం చేస్తున్నావు అసలు ఇప్పటిదాకా? కాల్ లేదు, ఏం లేదు. తిన్నావా ఏమైనా? మైత్రి, ఈరోజు ఈవినింగ్ బయటికి వెళ్దామా? సరే, వెళ్దాం. ఓకే. బాయ్. నాకు నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది. సరే. చాక్లెట్ తింటావా? వద్దు. తినచ్చుగా, నీకోసమే తీసుకొచ్చాను. వద్దు. అరే ప్లీజ్ తిను. ఇంకొకసారి అడిగామంటే అవతల పడేస్తా. సరే. ఇంకోసారి అడిగితే ఏం పోతుందిరా? ఇంకొకసారి అడగొచ్చుగా. నిద్ర వస్తుందా? వస్తుంది. సరే, బాయ్. లవ్ యూ. ఫోన్ నువ్వే కట్ చేయి. సరే, లవ్ యూ టు. ఏం చూస్తున్నావు? మా ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి హనీమూన్కి వెళ్ళి అవి ఇప్పుడు స్టేటస్లు కూడా పెడుతున్నారు. నువ్వు మాత్రం నన్ను ఇంకా హైదరాబాద్ చుట్టూ తిప్పుతూనే ఉన్నావు. మనకి పెళ్ళైతే మనం వెళ్తాం కదా. నీకెప్పుడు జాబ్ వస్తుంది, మనకెప్పుడు పెళ్ళి అవుతుంది? నాకెందుకో ఇదంతా పిచ్చలైట్ అనిపిస్తుంది. ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళా అని చెప్పా కదా, ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తున్నావు? ఏం చేస్తున్నా నువ్వే గుర్తు వస్తున్నావు, అందుకే కాల్ చేస్తున్నా. ఏం మైత్రి, అప్పటి నుండి ఫోన్ బిజీ వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావు? అది మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా విక్రమ్. సర్లే, రేపు మూవీకి వెళ్దామా? లేదు, సారీ, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏంటి మైత్రి, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు? అసలు నా ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? అబ్బా, ఆఫీస్లో ఉన్న విక్రమ్, వర్క్ జరుగుతోంది. ఏంటో చెప్పు. సరే, ఫ్రీ అయ్యాక కాల్ చేయి. నిన్న పార్టీలో వాడితో నువ్వు అంత క్లోజ్గా మూవ్ అవడం నాకు నచ్చలేదు మైత్రి. ఏంటి విక్రమ్, పాజిటివ్గా ఫీల్ అవుతున్నావా? నీకు అలా అనిపించవచ్చు, కానీ వాడి మీద చేతులు వేస్తుంటే నాకు యాసిడ్ పడిన ఫీల్ వస్తుంది. తను జస్ట్ ఫ్రెండే కదా, ఫ్రెండ్షిప్లో ఇవన్నీ కామన్. మైత్రి, అది నీకు కామన్ అయి ఉండొచ్చు, కానీ వాడికి అది ఓయ్, ఏంటి చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోతున్నావు? చూడు, నేను నీ మీద చాలా కోపంగా ఉన్నా. నన్ను కొద్ది రోజులు వదిలే ప్లీజ్. అరే, ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? ఇన్స్టాగ్రామ్ ఏమో యాక్టివ్ చూపిస్తుంది, వాట్సాప్ ఆన్లైన్లో ఉందంటే ఫోన్ నీ చేతిలో ఉన్నట్లే కదా, మరి లిఫ్ట్ చేయడానికి ఏంటి ప్రాబ్లం నీకు? చూడు విక్రమ్, నువ్వు నన్ను ఎలాంటి క్వశ్చన్స్ అడక్కు. ఎక్కువగా మాట్లాడితే బ్లాక్ చేస్తా, అర్థమవుతుందా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు కొత్త కొత్త నెంబర్స్ నుంచి కాల్స్ చేస్తున్నావు? నువ్వు నన్ను బ్లాక్ చేసావు కదా, అందుకే వేరే నెంబర్స్ నుంచి ట్రై చేస్తున్నావు. బ్లాక్ చేసినా నీకు బుద్ధి రావట్లేదు కదా, ఇంకా అలానే టార్చర్ చేస్తున్నావు. అసలు నాకు అర్థం అవుతలేదు, అందులో టార్చర్ ఏముంది చెప్పు? నువ్వు ఇంకా మారవు. నన్నెప్పటికీ అర్థం చేసుకోలేవు. ఎప్పుడు నేను అర్థం చేసుకోలేదు అనుకుంటూనే నన్ను అపార్థం చేసుకుంటున్నావు, అది అర్థం కావట్లేదు నీకు. ఏహే, ఏంటి ఇప్పుడు నీ సోది? గట్టిగా అరవకు, అందరు చూస్తున్నారు, బాగుండదు. నా విలువ తెలియదు నీకు, అయినా మనం ఎన్ని రోజుల నుంచి ప్రేమించుకుంటున్నాం, అది గుర్తుందా? అవునవును, చాలా గొప్పగా ప్రేమించుకున్నావు. నిన్ను చూడకుండా, నువ్వు లేకుండా నేను ఉండలేను, అందుకే కాల్ చేస్తున్నా. బట్ నేను ఉండగలను, అందుకే బ్లాక్ చేస్తున్నా. అంత ఈజీగా ఎలా చెప్తున్నావు నువ్వు? నా ప్రేమకు వాల్యూ లేదా? అంటే నేను నిన్ను ప్రేమించలేదా? బాబు, నీకు నీ ప్రేమకో దండం. మస్తు ప్రేమించినావు, ఆ ప్రేమలో మునిగిపోయి తట్టుకోలేకపోతున్నా, అందుకే ఇప్పుడు వదిలేయమంటున్నా. అంటే ఇన్ని రోజులు నేను చూపించిన ప్రేమంతా పోయినట్లేనా? అది ప్రేమ అనుకుంటున్నావు నువ్వు? మరేంటి? అస్సలు నీకు నా మీద ఉండేది అటెన్షన్ కాదు, అనుమానం. నువ్వు రోజు చెప్పేదంతా కేర్ కాదు, కండిషన్స్.
అసలు నువ్వు నాతో ఉండేదే ప్రేమతో కాదు, భయంతో. ఫైనల్గా ఏమంటావు ఇప్పుడు? నన్ను వదిలే. నీ లైఫ్ ఏంటో నువ్వు చూసుకో. నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు. నువ్వు నా లైఫ్లో లేకపోతే నేను ఉండగలను అనుకుంటున్నావా? నేను బ్రతకలేను, చచ్చిపోతాను. అబ్బబ్బబ్బబ్బా, అసలు ఈ ఓవర్ యాక్టింగ్ మాటలకైతే లిమిట్సే ఉండవుగా. నీకో ఫ్యాక్ట్ చెప్పనా? మీ అబ్బాయిలందరూ చెప్పే ఒక బక్వాస్ డైలాగ్ ఏంటంటే, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని అంటారు తప్ప ఎవడు చావడు. నేను నిజంగానే చచ్చిపోతాను, సూసైడ్ చేసుకుంటాను. చచ్చిపో. నువ్వు చచ్చిపోతే నీ ఫోటో పట్టుకొని ఏడ్చుకుంటూ రోజు దాన్ని తుడుచుకుంటూ కూర్చుంటా అనుకుంటున్నావా? గ్యాలరీలో ఉన్న ఫొటోస్ డిలీట్ చేస్తా, వాట్సాప్ చాట్ తీసేస్తా. నేనెవరో కొన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగానే ఉంటా. అటు ఇటు కాకుండా పోయేది నువ్వే, చూసుకో మరి. పిచ్చి పిచ్చిగా ఎందుకు మాట్లాడుతున్నావు? అయినా మన ఇద్దరం పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాం అనుకున్నాం కదా. నిన్ను పెళ్లి చేసుకున్న, ఫ్యాన్ కురేసుకున్న రెండు ఒకటే నాకు. నా చేతులతో నా లైఫ్ నాశనం చేసుకున్నట్లయితది. అంత ఘోరంగా మాట్లాడొద్దు మైత్రి. నేను ఇలానే మాట్లాడతా విక్రమ్, ఇలానే మాట్లాడతా. కాబట్టే నన్ను వదిలే, ఇంటికెళ్ళిపో. బాగా ఆలోచించుకో. నువ్వు నాకు దూరంగా ఉండాలని డిసైడ్ అవుతావో, సూసైడే చేసుకుంటావో, నీ ఇష్టం. ఓయ్ మైత్రి, కోపంలో 100 అంటావు. ఈవినింగ్ వరకు తగ్గిపోతుందిలే. కాల్ చేస్తా, అప్పుడు మాట్లాడుకుందాం. నువ్వు ఇంకోసారి అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్ చేస్తే మొత్తానికి నెంబరే మార్చేస్తా. నన్నే మార్చాలనుకున్నావు. నెంబర్ పెద్ద విషయం కాదులే. మైండ్ యువర్ వర్డ్స్. ఏమైంది? పద చెప్తా. సిగరెట్ తాగితే లంగ్స్ పోతాయి, మందు తాగితే లివర్ పోద్ది. అదే ప్రేమలో పడితే మైండ్ హార్ట్ రెండూ పోతాయి. చిన్నప్పటి నుంచి మనకు కావాల్సినవన్నీ చూసుకోవడానికి అమ్మా నాన్న, టైం పాస్ అవ్వడానికి ఫ్రెండ్స్ ఉన్నా, మన దూల తీర్చుకోవడానికి ఒక అమ్మాయి వెనకాల పడతాం. దానికి ప్రేమ అని పేరు పెట్టుకుంటాం. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి బ్రదర్? ఏం చేద్దాం అనుకుంటున్నావు? చచ్చిపోతాను బ్రదర్. రే, అమ్మాయి కోసం చచ్చిపోతావేంద్రా? మైండ్ లేదారా నీకు? అంత పిరుకోను వారా? అట్లాంటి నీతులు నేను 100 చెప్తా. నా ప్లేస్లో ఉంటే తెలుస్తుంది. అయినా దానికి నా వాల్యూ తెలియదు. నేను చస్తే అప్పుడు తెలుస్తుంది.